ఇదే మెజార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళా వైసీపీ జెండా మళ్ళా వైసీపీ జెండానే పుంజుకొని వస్తుంది. అసలు సుధీర్ రెడ్డి ఏ రోజు కూడా రావట్లేదు ఇక్కడికి అనేది అంటున్నారు చాలా. అది అవాస్తవం, ప్రజలకు తెలుసు. మనకు ఇక్కడ కరెంట్ ఫ్లవర్ సప్లై పోయినప్పుడు, ఇక్కడ మనకు పెన్నా నది వచ్చినప్పుడు, బ్రిడ్జి పోయినప్పుడు, రోడ్లు వేయడం, ఆ బ్రిడ్జికి ముందుకు బ్రిడ్జి పోయినప్పుడు, బ్రిడ్జి పనికి ఎంతో కృషి చేయడానికి ముందు నడిపించారు. బ్రిడ్జి పడిపోయినప్పుడు, వాటర్ వచ్చినప్పుడు, డ్యామ్ నీళ్లు వాటికి ఎంతో ముందుండి చేశారు. కాబట్టి లేట్ అయిందంటే అప్పుడు వాటికి సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజలు గుర్తించారు కదా. దాని తగ్గట్టు దాని టైం బట్టి ముందుకు ఇంకా తీసుకొచ్చారు. నన్ను అడిగితే జమలమడుగు నియోజకవర్గం మంచి పోటాపోటీగా ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి పోటాపోటీ అయితే కన్ఫామ్ గా ఉంటుంది. మళ్ళీ సుధీర్ రెడ్డి గెలవచ్చు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ. సుధీర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారా? అందుబాటులో ఆయన మనిషికి అందుబాటులో ఉన్నారా? ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇప్పుడు గడప గడప ప్రోగ్రాం కూడా ఆయన తిరగడం జరుగుతున్నది. ప్రతి ఒక్క ఇళ్లకు తెలుసు, ప్రతి గ్రామానికి తెలుసు. ఆ కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు సుధీర్ రెడ్డి గారు. జగన్ నవరత్నాలు అయితే ప్రతి అందుతున్నాయి, మాక్సిమం ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లబ్ధి పొందుతున్నారు. ఏదో ఒక పథకం ఇంట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు మాకు ఇది రాదే అది రాలనేది అవాస్తవం. ఏదో ఒక 40 చేయుత డబ్బులు అయితే గానీ, ఒక అమ్మఒడి అయితే గానీ, ఒక వైఎస్ఆర్ ఆసరా ఆయన రుణమాఫీ వడ్డీ కింద వేసినట్టు ఇవన్నీ ప్రజలకు వాళ్ళకు తెలుసు. 2024 వాళ్ళు ఓటేసేది ఎవరికైనా వాళ్ళకు కూడా తెలుసు.